భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో వివిధ విభాగాల్లో 251 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, విజయవాడ, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లోని కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులు అనగా డిసిసిబిలో ఖాళీగా ఉన్న స్టాఫ్ అసిస్టెంట్, క్లర్క్ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి పోస్టులకు సంబంధించిన ఖాళీల వివరాలు చూస్తే పోస్టు పేరు, ఖాళీలు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 50 ఉన్నాయి. స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్ పోస్టులు 201 ఉన్నాయి. మొత్తం ఖాళీల సంఖ్య 251. మార్కులతో ఏదైనా డిగ్రీ 55% మార్కులతో పీజీ తెలుగు లేదా ఇంగ్లీష్ భాషల్లో చదవడం, రాయడం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంటే ఏదైనా డిగ్రీ ఉన్నటువంటి వారు అర్హులు. ఇక వయసు చూసినట్టయితే అక్టోబర్ 31, 2024 నాటికి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక జీతం చూసినట్టయితే నెలకు 26,080 రూపాయల నుండి 57,860 వరకు జీతం ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఎంపికయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది. ఇక ఎంపిక ప్రక్రియ చూస్తే ఆన్లైన్ పరీక్ష మొదట నిర్వహించి దాని తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ఫీజు 700 రూపాయలు. అదే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులైతే 500 రూపాయలు ఫీజుగా చెల్లించాలి. ఇక వీటికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 22, 2025. మరి వీటికి దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అంటే దాదాపుగా ఇప్పటి నుంచి 10 రోజుల పాటు మరి ఈ 251 ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా వివరాలు, ఎలా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి, మరి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇటువంటి వివరాలు ఏవైనా మీకు పూర్తిగా కావాలనుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ని సందర్శిస్తే అందులో ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ఒకసారి మనం ఆ వెబ్సైట్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాం. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. గ్రీన్ కలర్ లో మనకు వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం మరి వెబ్సైట్ ఓపెన్ చేశాం. ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ apcob.org లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని క్లిక్ చేసినా మరి వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మరి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనం ప్రస్తుతం ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం వెతుకుతూ ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ కెరియర్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ కెరియర్స్ అనే ఆప్షన్ ను మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మనం కెరియర్స్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తామో మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్, అప్లికేషన్స్ అనేవి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయి. మనం ఇప్పుడే చెప్పాం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి మరి రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, విజయవాడ, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డిసిసిబిలో ఖాళీగా ఉన్నాయి పోస్టులు. కాబట్టి మరి ఒక్కో ప్రాంతం వారు ఒక్కో రకమైనటువంటి నోటిఫికేషన్ విడుదల చేసి ఉంటారు. మరి మీరు ఏ ప్రాంతానికి చెందినటువంటి వారో ఆ ప్రాంతానికి దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. మొదటగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం గుంటూరు డిస్టిక్ కి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. మరి గుంటూరు జిల్లా వాళ్ళు వారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ దానికి ఎదురుగా ఉన్నటువంటి రిజిస్టర్ ఆన్లైన్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా రిజిస్టర్ కావచ్చు. అలాగే కృష్ణా జిల్లా వారు వారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దానికి ఎదురుగా ఉన్నటువంటి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అలాగే కర్నూలు జిల్లా వారు కూడా మరి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇక శ్రీకాకుళం జిల్లా వారు కూడా మరి ఇక్కడ మీకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. మరలా వీటిలో కూడా అసిస్టెంట్ మేనేజర్ కు సపరేట్ నోటిఫికేషన్ ఉంది, తర్వాత స్టాఫ్ అసిస్టెంట్ కూడా సపరేట్ నోటిఫికేషన్ ఉంది. మనం ఇక్కడ శ్రీకాకుళం సంబంధించి చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఇక్కడ స్టాఫ్ అసిస్టెంట్
లేదా క్లర్క్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ మొదట కనిపిస్తుంది. తర్వాత సేమ్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత కర్నూలులో స్టాఫ్ అసిస్టెంట్స్ కమ్ క్లర్క్స్ నోటిఫికేషన్ ఉంది. అలాగే కృష్ణాలో కూడా స్టాఫ్ అసిస్టెంట్ కమ్ క్లర్క్స్ నోటిఫికేషన్ మాత్రమే ఉన్నాయి. అంటే వీటిలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉండకపోవచ్చు. నెక్స్ట్ గుంటూరులో మాత్రం స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ అలాగే అసిస్టెంట్ మేనేజర్ కు సంబంధించిన నోటిఫికేషన్స్ విడివిడిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో మొదటగా నోటిఫికేషన్ ను దరఖాస్తు చేసుకోండి. అందులో ఉన్నటువంటి పూర్తి వివరాలు మీరు క్షుణ్ణంగా చదువుకోండి. తర్వాత మరి నోటిఫికేషన్ లో ఉన్నటువంటి వివరాలను చదివిన తర్వాత అప్లై చేసుకోండి. మరి నేను ఇక్కడ కర్నూలు జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి పీడిఎఫ్ లో ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాకు సంబంధించి ఓపెన్ చేశాం. కర్నూలు జిల్లాకు సంబంధించి స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు మొత్తం 50 ఉన్నాయి. మరి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే వివరాలు అయితే ఇక్కడ మీరు టోటల్ గా చూసుకోవచ్చు. ఒక్కొక్కటిగా మరి ఇక్కడ మనకు క్యాస్ట్ల వారీగా ఇచ్చారు. ఓసీకి ఎన్ని, బీసీలో ABCDEకు ఎన్ని, తర్వాత ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, పీసీకి ఎన్ని, ఈహెచ్ఎస్కి ఎన్ని, టోటల్ ఎన్ని అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ జనరల్ తర్వాత ఉమెన్స్ కు సంబంధించి కూడా సపరేట్ గా ఇచ్చారు. మరి ఎవరైతే దరఖాస్తు చేయాలనుకున్నారో అటువంటి వారు ఫస్ట్ మీకు పోస్ట్ అనేది ఉందా లేదా అనే వివరాలు చూసుకోండి. ఆ వివరాలన్నీ చూసుకున్న తర్వాతే మీరు దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాకు సంబంధించి 50 ఖాళీలు ఉన్నాయి స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనే సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మనం మరి కృష్ణా జిల్లాకు సంబంధించి చూద్దాం. డౌన్లోడ్ నోటిఫికేషన్ అని క్లిక్ చేయగానే మరి కృష్ణా జిల్లాలో ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తం 66 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఖాళీల వివరాలు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. మరి వీటిలో మీకు సంబంధించినటువంటి ఖాళీ ఉందా లేదా అనేది చూసుకొని మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం కృష్ణా జిల్లా చూసాం, అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని చూసాం. మరి నెక్స్ట్ మనం గుంటూరు జిల్లాకు సంబంధించి స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని చూస్తే స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలు మొత్తం 50 ఉన్నాయి. మరి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ కేటగిరీకి పోస్ట్ అనేవి ఉన్నాయా లేదా అనే సమాచారాన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని తర్వాత మరి గుంటూరు జిల్లాలోనే అసిస్టెంట్ మేనేజర్ కు సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయి అంటే 31 ఖాళీలు ఉన్నాయి. మరి గుంటూరు జిల్లాలో అసిస్టెంట్ మేనేజర్ కు సంబంధించి. తర్వాత నెక్స్ట్ మనం శ్రీకాకుళం జిల్లాలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు చూస్తే 19 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో. దాని తర్వాత నెక్స్ట్ మనం శ్రీకాకుళం జిల్లాలోనే అసిస్టెంట్ అంటే స్టాఫ్ అసిస్టెంట్ కు సంబంధించి పోస్టులు చూస్తూ ఉన్నాం. మొత్తం 35 పోస్టులు ఉన్నాయి స్టాఫ్ అసిస్టెంట్ కు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో. ఈ విధంగా మీరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కావాలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను కర్నూలుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల ఓపెన్ చేశాను. మొత్తం 50 పోస్టులు ఉన్నాయి. మరి దీంట్లో మనకు పోస్టుల వివరాలు క్యాస్ట్ వారిగా ఇవ్వడం జరిగింది. ఇక ఎలిజిబిలిటీ అనేది ఇప్పుడే చూసాం. మనం ఏదైనా డిగ్రీ అయిపోయినటువంటి వారు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. మామూలుగా అయితే మినిమం 20 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, బీసీ వారికి 3 సంవత్సరాలు, పిహెచ్ వారికి మరి పిహెచ్ జనరల్ అయితే 10 సంవత్సరాలు, పిహెచ్ ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాలు, పిహెచ్ బీసీ అయితే 13 సంవత్సరాలు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. దీంట్లో మొత్తం మీకు అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. మొత్తం క్షుణ్ణంగా అన్ని వివరాలు చూసుకోండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ క్షుణ్ణంగా. మరి ఆ వివరాలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్ షెల్ పొసెస్ ఇంటర్మీడియట్ ప్లస్ జేడీసీ ఆర్ హెచ్డిసి ఆర్ DCRS or graduation from a recognized university as on October 31st, 2024 అని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి మరి స్టాఫ్ అసిస్టెంట్ కు ఇక్కడ డిగ్రీ పాస్ అయినటువంటి వారు కానీ లేదా ఇంటర్మీడియట్ తో పాటు ఇవి చదివినటువంటి వారు కానీ అర్హులు అనే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. దాంతో పాటు మరి సెలెక్షన్ ప్రొసీజర్ ఇచ్చారు. సెలెక్షన్ ప్రొసీజర్ లో చూస్తూ ఉన్నాం మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. అలాగే నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది పరీక్షలో. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అనేది 30 మార్కులకు 30 క్వశ్చన్స్ వస్తే, రీజనింగ్ అనేది 35 మార్కులకు 35 క్వశ్చన్లు వస్తాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కూడా 35 మార్కులకు 35 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం 60 నిమిషాలకు 100 మార్కులకు 100 ప్రశ్నలు రావడం జరుగుతుంది. మరి ఈ విధంగా పరీక్ష అనేది నిర్వహించబోతున్నారు. ఆన్లైన్ టెస్ట్ అనేది మనకు నిర్వహిస్తారు. అలాగే ఆన్లైన్ టెస్ట్ క్వశ్చన్స్ కంటెంట్స్ వుడ్ బి యాజ్ అండర్ అంటూ కూడా మరొక పరీక్షకు సంబంధించి ఫర్ ఇన్ సర్వీస్ అనే వారికి అంటే ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి టోటల్ గా మీరు నోటిఫికేషన్ అంతా కూడా చదువుకున్నట్టయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఫీజు చూస్తూ ఉన్నాం. జనరల్ బీసీ వారికి 700, ఎస్సీ ఎస్టీ
వీరందరికీ కూడా 500 రూపాయలు. మరి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే వివరాలు కూడా ఇందులో పూర్తిగా ఉన్నాయి. మరి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఈ వివరాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లో మరి గుంటూరు, కృష్ణా, విజయవాడ, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాలో DCCB లో ఉన్నటువంటి స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్స్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు 250 భర్తీ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఇవి. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.